మున్సిపల్ ఎన్నికలు బీజేపీ ముఖ్య నేతలకు సవాల్గా మారాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో రాలేదు. దీంతో బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకులపై సీరియస్ అయింది. దీంతో మున్సిపల్ ఎలక్షన్స్ సీరియస్గా తీసుకున్నారు కమలం పార్టీ నేతలు. రాష్ట్రంలో త్వరలో 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్స్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి. అర్బన్ ఏరియాల్లో తమకు పట్టు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో క్యాడర్లో కొంత ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అందుకే మళ్లీ తమ ఉనికిని చాటుకోవాలంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పాగా వేయాలని భావిస్తున్నారు కమలం లీడర్స్. గత ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. అలాగే పార్టీ ఎంపీలు కూడా తమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయం సాధించడం ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. బండి సంజయ్కి కరీంనగర్, ధర్మపురి అరవింద్కు నిజామాబాద్, డీకే అరుణకు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అగ్ని పరీక్ష అని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. 3 చోట్ల పార్టీకి పట్టున్నందున ఆ కార్పొరేషన్లలో గెలిస్తే తమకు గౌరవప్రదంగా ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో రానున్న మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ ను యూనిట్ గా తీసుకుని ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్త ఉండేలా పండా ప్రముఖ్ నిర్మాణం జరగాలన్నారు రామచంద్రరావు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా మండల స్థాయిలో వర్క్ షాప్లు నిర్వహించి త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం మనం ఏ విధంగా మన బూత్ని ఏ విధంగా ప్రతిష్టం చేయాలి, దాంట్లో కొన్ని చంద్రశేఖర్ అవే పార్టీ మార్గదర్శనం చేస్తారు. దాని విషయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉన్నది. మన విలేజ్ కూడా దానిలో చెప్తాను మీకు. కానీ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన బూత్లో ఒక 1000 మంది ఉంటారు అనుకోండి. ఈ మధ్యకాలంలో బూత్ పెంచారు, 1000 కన్నా ఎక్కువ. ఈ 1000 మందిలో మన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మన ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు, ఆ 1000 మందిలో మన కార్యకర్తలు మనకు ఓటర్స్ పరిచయం ఉన్నాయా లేవా, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఏ బూత్లో మనకు లీడింగ్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్స్, ఏ బూత్లో మనం థర్డ్ ప్లేస్ వచ్చినాం, ఏ బూత్ అసలు ఓటే రాలేదు, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నాం. దాని మీద మనం రేపు రాబోయేటువంటి ఒక ఎలక్షన్స్ తయారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో 45 దాకా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో ఎన్నింటిలో గెలుస్తారన్నది బీజేపీలో హాట్ టాపిక్ అయింది.